నమస్కారం. రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు డాక్టర్ రాజసుధ గారు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, జూన్ నెలలో జనరల్గా ఎలాంటి పండుగలు ఉండవు అని చెప్పేసి అంటారు. అంటే ఏమైనా ఉంటాయా ఫెస్టివల్స్? ఫెస్టివల్స్ జూన్ మాసంలో ఉంటాయండి. జ్యేష్ఠ మాసం, స్పెషల్లీ వైశాఖ మాసం అంటే చాలా పెళ్ళిళ్ళు ఉంటాయి. కానీ జ్యేష్ఠ మాసంకి ప్రత్యేకత ఏంటి, ఏం పండగలు ఉంటాయి అని చాలామందికి సందేహం ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో చాలా విశిష్టమైన ఫెస్టివల్ ఉంది. అమ్మాయిలందరికీ సంబంధించింది, ఆడవాళ్ళ అమ్మాయిలకు సంబంధించిన ఫెస్టివలే వట సావిత్రి వ్రతం అని ఉంటుంది. జ్యేష్ఠ పౌర్ణమి మనకి ఈ నెలలో 22వ తారీఖు జ్యేష్ఠ పౌర్ణమి అనే ఒక ఫెస్టివల్ వస్తుంది. ఈ ఫెస్టివల్ రోజు చక్కగా అమ్మాయిలందరూ కూడా, అంటే పెళ్లి కాని అమ్మాయిలు చేయొచ్చు, పెళ్ళైన అమ్మాయిలు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు. వట సావిత్రి, వట అంటే మర్రి చెట్టు దగ్గర చక్కగా పూజ చేసుకోవాలన్నమాట. అంటే ఈ రకమైన పూజ చేయడం వల్ల భర్తకి దీర్ఘాయువు కలుగుతుంది, సంతానము కోరుకునే అమ్మాయిలకు సంతాన ప్రాప్తి కలుగుతుంది, అలాగే భర్తకి దీర్ఘాయువు కలుగుతుంది, దాంపత్య జీవితం చక్కగా ఉంటుంది. అండ్ పెళ్లి కాని అమ్మాయిలకి త్వరలో వివాహ నిశ్చయం జరుగుతుంది. సో ఇంత మంచి ఫెస్టివల్ అనమాట. అంటే ప్రతి మంత్లో మనకి పౌర్ణమికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. వైశాఖ పౌర్ణమి అంటే బుద్ధ జయంతి. ఈ జ్యేష్ఠ పౌర్ణమి అనగానే వట సావిత్రి వ్రతం. అంటే ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఇంకొక విశిష్టత కూడా ఉంది. రైతులు నాగలి ఈరోజే దుక్కి దున్నడం స్టార్ట్ చేసి ఈరోజు ఏదైతే పూజ చేసి వాళ్ళు నాగలి స్టార్ట్ చేసి వర్షాలు పడుతూ ఉంటాయి కదా, జూలై మాసం అంతా అట్లా చేస్తారనమాట. జ్యేష్ఠ పౌర్ణమికి అది స్టార్ట్ చేస్తారు. సో దాంతోపాటు ఈ వట సావిత్రి వ్రతం అనేది చాలా పవర్ఫుల్. వట అంటే ఇందాక చెప్పుకున్నాం మర్రి చెట్టు. సో ఈ మర్రి చెట్టు కిందనే సావిత్రి తన భర్త ప్రాణాలని దక్కించుకుందనమాట. తన భర్తని ఒళ్ళో పెట్టుకొని యముడు ప్రాణాలు తీసుకెళ్ళిపోతుంటే వరం ఇస్తాడు, తిరిగి భర్త ప్రాణాలు వచ్చేసాయి. సో కాబట్టి అంత పవర్ఫుల్ డే అండ్ పవర్ఫుల్ వ్రతం కూడా. సో ఎవరైతే ఈ వట సావిత్రి వ్రతాన్ని చేసుకుంటారో పెళ్ళికాయన అమ్మాయిలకి మంచి భర్త దొరుకుతారని చెప్పి, పెళ్ళైన అమ్మాయిలకి దాంపత్య జీవితం బాగుంటుంది, సంతానం బాగుంటుంది అని చెప్పి నమ్ముతారు. సో ఈరోజు చక్కగా పొద్దున్నే తలస్నానం చేసి, మర్రి చెట్లు, పెద్ద మర్రి చెట్లు ఉండక్కర్లేదు, చిన్న మర్రి చెట్టు ఉన్నా కానీ చక్కగా శుభ్రం చేసి వాటర్ అది కళ్ళాపు చల్లి పసుపు కుంకుమ అది పెట్టి సో పూజ చేయాలి. మర్రి చెట్టుకు మొత్తం పసుపు బొట్లు పెట్టి పూజ చేయాలి. అండ్ 5 లైన్స్ ఉంటాయి దారానికి, 5 పోగుల దారాన్ని మర్రి చెట్టు చుట్టూ కట్టాలి. కడితే అది చాలా పవర్ఫుల్ అయిన ఒక బంధనం లాంటిది అనమాట. సో మర్రి చెట్టు చుట్టూ 5 లైన్స్ వేయాలన్నమాట. వైట్ థ్రెడ్ దారం, తెల్ల దారం వేసి దానికి పసుపు రాసి చుట్టి ముత్తైదులకు వాయనం ఇస్తారు. లేకపోతే అదే మర్రి చెట్టు దగ్గర బ్రాహ్మణుడికి కూడా దానం ఇస్తారు. సో ఇలా చేయటం వల్ల సో మంచి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి అండ్ దీర్ఘ సుమంగళిగా వర్తిల్తారు. చాలా పవర్ఫుల్. ఈ నెలలో అందరూ కూడా 22nd చేసుకోవచ్చు ఈ వ్రతము. పౌర్ణమి ఉంది 22 జూన్. ఈ వ్రతం చేసుకుంటే బాగుంటుందండి. మేడం కాలర్ లైన్లో ఉన్నారు, వేణు గారు. నమస్తే అండి. వేణుగారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. టీవీ చూస్తూ మాట్లాడకండి, మేడంతో మాట్లాడండి. ఏం తెలుసుకుందామని కాల్ చేశారు? టీవీ చూడట్లేదండి, నా గురించేనండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14 ఓకే 7వ నెల ఓకే 1978. ఓకే, మేడంతో మీ సమస్య చెప్పండి, మాట్లాడండి. చెప్పండి నమస్తే మేడం గారు. నమస్తే మేడం. 3 years నుంచి ఏం కలిసి రావట్లేదు మేడం. చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా, ఏ పని కావట్లేదు మేడం. జీవితంలో కూడా చాలా గొడవలు అవుతున్నాయి మేడం. చాలా ఇదంటే మన అనుకున్న వాళ్ళు కూడా మన శత్రువులు అవుతున్నాం మేడం. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేడం. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు మేడం. సో సంతకం వేణు అనే పెడతారా? ఇనిషియల్ ఏంటండి? వేణు మాధవ్ అని పెట్టా మేడం. మాధవ్. ఓకే. సో అంటే కుటుంబ సమస్య. ఇనిషియల్ బి మేడం. ఇనిషియల్ బి. ఓకే. ఇప్పుడు మనకి ఏమన్నా రత్నం సరిపోతుందా లేకపోతే ఎట్లా మేడం? చాలా రుద్రాక్ష అయినా నా జాతకానికి చాలా ఇబ్బందులు ఉన్నా మేడం. వేణుగారు, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎక్కువ వస్తున్నాయంటారా? ఫ్యామిలీలో సమస్యలు ఎక్కువ వస్తున్నాయా? ఫ్యామిలీలో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి మేడం. ఓకే అండి. ఫ్యామిలీలో సమస్యలకైతే మాత్రం చక్కగా రుద్రాక్ష ధరించవచ్చు. అర్ధనాదీశ్వర రుద్రాక్ష అని వస్తుంది వేణుగారు, అది ఒకటి ధరించండి. అది ఫ్యామిలీ సమస్యలు అంటే లోపల మనకి ఇంబ్యాలెన్స్ ఉంటే చాలా వరకు ఫ్యామిలీ సమస్యలు పెరుగుతాయి అన్నమాట. సో కొంత ప్రేమాభిమానాలు తక్కువ అవడము, ఇది ఇన్నర్ బ్యాలెన్స్ అనేది మిస్ అవ్వడం అనమాట.
సో అలా ఏదో మిస్ అవుతూ ఉన్నట్టుంది, అందుకే ఫ్యామిలీ సమస్యలు అనేవి చాలా వస్తున్నాయి. అయితే అవును మేడం, మన ప్రేమగా ఉంటున్నా కూడా యువతలోళ్ళు ఇదవుతున్నారు మేడం. మనం చాలా ప్రేమగా చూస్తున్నా కూడా యువతలోళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మేడం. ఓకే ఓకే, నేను ఒకసారి ఎనర్జీ కూడా చూస్తాను మేడం చాలా. సరే వేణుగారు, ఎనర్జీ చూస్తాను. ఫైనాన్షియల్గా అయితే మాత్రం గ్రీన్ స్టోన్ వస్తుందండి, ఎమరాల్డ్ గ్రీన్. ఆ స్టోన్ ఒకటి ధరించండి, కెరియర్ రిలేటెడ్ అది. సో ఫ్యామిలీ సమస్యలకు మాత్రం ఖచ్చితంగా అర్ధనారీశ్వర రుద్రాక్ష చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి ఎనర్జీ చూస్తాను ఒక నిమిషం. వేణుగారు, వేణుమాధవ్ నేము, ఫ్యామిలీ సమస్యలు అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. వై హీస్ గెట్టింగ్ దట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్యామిలీ ట్రబుల్స్? ప్లీజ్ గివ్ వన్ కార్డ్. సో వేణుగారు, త్వరలో స్టెబిలిటీ రాబోతుందండి. నేను చెప్పిన పరిహారాలు చేయండి. అర్ధనారీశ్వర రుద్రాక్ష ఒకటి వేసుకోవడంతో పాటు గ్రీన్ స్టోన్ ఒకటి, రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి మినిమం 3 క్యారెట్ స్టోన్ ధరించండి. సో త్వరలో, సో ఇట్స్ ఎ స్టెబిలిటీ కార్డ్ అయితే మంచి ఎనర్జీ చూపిస్తుంది. త్వరలో సమస్యలన్నీ సద్దుమణుగుతాయనే టారో చెప్తుంది కాబట్టి సో మీరు ఫాలో అవ్వండి వేణుగారు, వరి అవ్వాల్సింది ఏం లేదు. వేణు అని మాత్రమే సంతకం పెట్టండి, VENU అంతే సంతకం. సో ఫుల్ నేమ్ వద్దు, ఓన్లీ వేణు అని సంతకం పెట్టండి. గుడ్ వైబ్రేషన్లోకి వస్తుంది. న్యూమరాలజీ ప్రకారం లక్కీ నెంబర్ 5 అండి. ఆల్ ది బెస్ట్. మేడం జనరల్గా సో ఈ లైన్లో ఉన్నారు మేడం, మాట్లాడదాం. ఓకే, కాలర్ చూసిన తర్వాత రుద్రాక్ష చూద్దాం. ఓకే, నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? రాధా గారు. పోతంపల్లి అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/8/97 మా బాబు గురించి అండి. ఓకే, ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, నేమ్ కూడా చెప్పండి. 19/8/97. ఓకే, సాయంత్రం 4:24. మీ బాబు పేరు చెప్పండి. కల్కి సాయి గోపాల్. కల్కి సాయి గోపాల్. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. ఏం తెలుసుకోవాలండి సాయి గోపాల్ గురించి? బాబు మ్యారేజ్ ప్లస్ వాడి భవిష్యత్తు ఎలా ఉంటది, ఏ స్టోన్ పెట్టుకోవాలని. మ్యారేజ్ గురించా అండి? అవునండి. ఓకే, సంబంధాలు చూస్తున్నారా ఇప్పుడు? చూస్తున్నాము, అందుకనే. ఓకేనండి. సో పేరు అయితే మాత్రం వైబ్రేషన్ బాగుందండి. సాయి గోపాల్ అని పెట్టుకోవాలి సంతకం. కేతో వద్దు, ఓన్లీ సాయి గోపాల్ అని పెట్టమనండి సిగ్నేచర్ అయితే మాత్రం. సో ఇప్పుడు జాబ్ గురించి చూస్తాను. జాబ్ ఆల్రెడీ చేస్తున్నారండి? ఓకే ఓకే, మ్యారేజ్ గురించి అడిగారు క్వశ్చన్, రైట్. సాయి గోపాల్ అబౌట్ మ్యారేజ్ ప్రాస్పెక్టర్. ఎప్పుడు మ్యారేజ్ సెటిల్ అవుతుంది సాయి గోపాల్కి? దట్ ఇస్ సీ టారో కార్డ్. సో మ్యారేజ్కి సంబంధించి కొంచెం దోషం సూచిస్తుందండి. యాజ్ అ టారో కార్డ్ బట్టి దోషం సూచిస్తుంది కాబట్టి టైం పడుతుందండి. మ్యారేజ్కి ఇంకా 2 years టైం పట్టే అవకాశం అయితే కనబడుతుంది యాజ్ టారో కార్డ్ బట్టి. కొంత రెగ్యులర్గా శివాభిషేకం అది చేయండి. శివ పంచాక్షరి మంత్రం చదవడం, అర్ధనారీశ్వర శ్లోకాలు చదవడం, ఇవి చదువుతూ ఉంటే వైబ్రేషన్ అన్నది తొందరగా వస్తుంది. ఎందుకంటే 2 years వరకు డ్యూరేషన్ అనేది చూపెడుతుందండి, దోషం కనబడుతుంది కాబట్టి. సో ఇది గర్భగౌరి రుద్రాక్ష అని ఉంటుంది, అది పూజలో పెట్టి పూజ చేయాలి. సో ఆ వైబ్స్ అన్నవి పాజిటివ్గా తొందరగా వస్తాయి. కెరియర్ అయితే బాగుందండి. ఓన్లీ సాయి గోపాల్ వితౌట్ ఇనిషియల్ ఈ రకంగా సిగ్నేచర్ పెట్టుకోవచ్చు. అండ్ స్టోన్, సన్ స్టోన్ అని ఒకటి వస్తుందండి, రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి సన్ స్టోన్ వేసుకుంటే బాగుంటుంది ఫ్యూచర్. ఆల్ ద బెస్ట్. మేడం నవముఖి రుద్రాక్షని ప్రేక్షకులు చూపిస్తారా? సో ఈరోజు మనం ప్రేక్షకులకి నవముఖి రుద్రాక్షని చూపిద్దాం. సో వెరీ పవర్ఫుల్ రుద్రాక్ష అండి ఇది. నవముఖి రుద్రాక్ష అంటే దుర్గా స్వరూపం. ఇది ఈ రుద్రాక్ష యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎవరైతే ఈ రుద్రాక్షను ధరిస్తారో స్పెషల్లీ ధైర్య సాహసాలు పెరుగుతాయి అండ్ ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ బాగా పెరుగుతుంది అండ్ పాజిటివ్ ఎనర్జీ అనేది రుద్రాక్షలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇది స్పెషల్గా అమ్మాయిలు ఎక్కువ ధరిస్తూ ఉంటారండి. నవముఖి అంటే దుర్గా స్వరూపం కాబట్టి అన్ని శక్తులు కూడా దీనిలో ఉంటాయి. కాబట్టి ఈ రుద్రాక్షని ఈరోజు అందరం ఈ జ్యేష్ఠ మాసంలో దర్శనం చేసుకోవడం ద్వారా ఎంతో పాజిటివ్ ఎనర్జీ, చూసినా ధరించినా తాకినా అంతే పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి. ఈ దుర్గా స్వరూపం. మేడం ఈ నవముఖి రుద్రాక్ష అన్ని వేళల్లో ధరించవచ్చా ఆడవారు? అవునండి. అంటే యాక్చువల్గా అమ్మాయిలకి డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయండి, హెల్త్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి, లైక్ మానసిక సమస్యలు ఉంటాయి. సో ఇలా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా, అంటే ఇప్పుడుండే సొసైటీలో ధైర్యంగా ఉండాలి అమ్మాయిలు, ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోవాలి. సో అమ్మాయిల్లో చాలా శక్తి ఉంటుంది. సో పార్వతీదేవికి ఎంత ఓర్పు ఉంటుందో, ఎంత శక్తి ఉంటుందో ప్రతి అమ్మాయిలోనే అంతే శక్తి. కాబట్టి ఆ ఎనర్జీస్ ఇన్నర్గా ఉండిపోతాయి అన్నమాట మనకి.
సో ఈ రుద్రాక్ష ధరించడం వల్ల ఏంటంటే కొన్ని ఎనర్జీస్ బయటకు వస్తాయి, పాజిటివ్ ఎనర్జీస్, చక్రాస్ అవి హీల్ అయ్యి కొన్ని ఎనర్జీస్ బయటకు వచ్చి డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి సొసైటీలో కానీ ఫ్యామిలీలో కానీ, చాలా డిఫరెంట్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు. సో ఈ రుద్రాక్ష ధరించడం వల్ల ఆ పవర్స్, ఆ ధైర్యం అన్నది, అంటే అమ్మవారికి ఎంత ధైర్యం ఉందో దుర్గా అమ్మవారికి అంత శక్తిని అందరూ కూడా పొందే అవకాశం ఉంటుంది. అంటే అన్ని వేళల్లో ధరించవచ్చు. ఒకవేళ స్పెషల్ పీరియడ్ టైం అలా వచ్చినప్పుడైతే 3-4 డేస్ తీసేసి, అది మనం రుద్రాక్షకి ఇచ్చే రెస్పెక్ట్ అండి. సో తీసేసి మళ్ళీ ధరించవచ్చు. అండ్ పడుకున్నప్పుడు ధరించవచ్చు, స్నానం చేసినప్పుడు కూడా ధరించవచ్చు. అంటే పర్టికులర్ స్నానం చేసినప్పుడు ధరించకూడదని ఏం లేదండి. స్నానం చేసినప్పుడు ధరిస్తే అభిషేకం చేసినంత పుణ్యం కలుగుతుంది. కాబట్టి రుద్రాక్ష బాడీ మీద ఉండి వాటర్ పడితే ఇంకా స్పెషల్ అన్నది, పవర్ అన్నది వస్తుందన్నమాట. సో అన్ని వేళల్లో ఈ రుద్రాక్షని ధారణ చేయొచ్చు. మేడం, జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో చాలా ఏవో ఒక గొడవలు ఉంటాయి, సమస్యలు ఉంటుంటాయి. అలాంటి వాళ్ళు ఏ రుద్రాక్ష ధరిస్తే మంచిది? అంటే రుద్రాక్ష అనేది ధరించాలా, లేదంటే పూజలో పెట్టి పూజ చేస్తే మంచిది అంటారు? సో పూజలో పెట్టినా కూడా మనకు అంతే పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. ఎందుకంటే పూజలో పెడితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇల్లంతా కూడా వైబ్స్ వస్తాయి. బాడీ మీద ధరిస్తే మన 7 చక్రాస్ అనేది మెయిన్లీ కరెక్ట్ అవుతాయి మనకి. సో ఈ ఇంట్లో పెడితే అందరికి, ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అందరికీ కూడా ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి భార్యాభర్తల ఇష్యూస్కి జనరల్గా ధరించే రుద్రాక్షల్లో ఏకాదశముఖి రుద్రాక్ష, ఇప్పుడు నవముఖి రుద్రాక్ష, అర్ధనాదీశ్వర రుద్రాక్ష, ఇవన్నీ కూడా భార్యాభర్తల సమస్యలకు సంబంధించినవే. సో మనం చెప్పుకున్నాం ఇందాక ఒక ఫెస్టివల్ గురించి, వట సావిత్రి వ్రతం అని చెప్పి. ఎవరైతే ఇష్యూస్తో బాధపడుతున్నారో, ఎస్పెషల్లీ డైవర్స్ వరకు సిచ్యువేషన్స్ రావడము, ఇన్లాస్తో సఫర్ అవుతున్నారు, కామన్ కదా ఏవో ఒక ప్రాబ్లమ్స్, ఇన్లాస్ వల్ల ప్రాబ్లమ్స్ రావడం, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య థర్డ్ పర్సన్స్ ఎంటర్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్, ఇలాంటివి మనం ఎక్కువ చూస్తున్నాము ఇప్పుడుండే కండిషన్లో. సో వాళ్ళిద్దరికి ఏమి ఇష్యూస్ లేకపోయినా వేరే వాళ్ళ వల్ల వీళ్ళిద్దరూ సఫర్ అవుతున్నారు, చాలా ఇష్యూస్ ఉన్నాయి అలా. సో అటువంటి వాళ్ళు ఎవరైనా పాసిబుల్ అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమికి చక్కగా ఈ వట సావిత్రి వ్రతం మర్రి చెట్టు దగ్గర ఇలా దీపం వెలిగించుకొని చక్కగా అమ్మవారి దుర్గాష్టకం కానీ ఇవి చదువుకుంటే చాలా పవర్ అనేది ఉంటుంది. అండ్ సేమ్ టైం ఈ నవముఖి రుద్రాక్షను కూడా ధరించడం కానీ పూజ చేయడం ఆ రోజు ఎస్పెషల్లీ వీలైతే చేయండి. ఆ రుద్రాక్ష దర్శనం చేసుకోవడం వల్ల కూడా మీకు స్పెషల్ పాజిటివ్ వైబ్స్, ఎందుకంటే షోలో రుద్రాక్షలు చూపిస్తున్నాము, అందరికీ దర్శనం చేసుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. రుద్రాక్ష చూస్తేనే ఎనర్జీ వస్తుంది. కాబట్టి అందరికీ ఆ పాజిటివ్ ఎనర్జీ రీచ్ అవ్వాలని చెప్పి నేను రుద్రాక్షలు చూపిస్తున్నాను. కాబట్టి మీరు ఏదైతే ఈ రుద్రాక్ష చూపిస్తున్నానో అది అట్లీస్ట్ ఫోటో తీసుకొని దర్శనం చేసుకోండి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు 22nd. సో డెఫినెట్గా ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. సో వీటికి ఎస్పెషల్లీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్గా అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఏకాదశముఖి రుద్రాక్ష, నవముఖి రుద్రాక్ష, అర్ధనాదీశ్వర రుద్రాక్ష అని ఉంటుందండి. ఆ రుద్రాక్ష అండ్ గర్భగౌరి రుద్రాక్ష, ఇలా చాలా రుద్రాక్షలు ఉన్నాయండి. డిపెండ్ అపాన్ దేర్ హారోస్కోప్ వాళ్ళు ధరించవచ్చు, పూజలో పెట్టచ్చు, లేదా అంటే ఫోటోని దర్శనం చేసుకున్నా కూడా పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి. అట్లీస్ట్ ఇదైనా అన్నిట్లో ఏది చేసినా కూడా బెటరే ఉంటుందండి. మేడం, జనరల్గా ఆడవాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అది ఫ్యామిలీలో అవ్వచ్చు, లేదంటే ఆఫీస్ ప్లేస్లో అవ్వచ్చు, లేదంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మెంటల్గా చాలా డిప్రెస్ అయిపోతూ ఉంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. వాటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది స్ట్రెస్ వచ్చినా కానీ ఆ స్ట్రెస్ నాకే వచ్చింది అని అయితే అనుకోకూడదండి. సో ఎవరికైనా కూడా కర్మ సైకిల్స్ ఉంటాయి. ఆ సైకిల్స్ బట్టనే మనకి ఆ ప్రెషర్ కానీ ఏదైనా వచ్చి ఉండొచ్చు. సో చాలామంది ఏమనుకుంటారంటే నాకు పుట్టిన దగ్గర నుంచి ప్రాబ్లమ్స్, నాకు ఎప్పుడు రిలీఫ్ అన్నది లైఫ్లో లేదు, కంటిన్యూస్గా ఇవి ఎఫెక్ట్ అవుతున్నాయి, నాకే ఎఫెక్ట్ అవుతుంది అనుకోవడం ఫస్ట్ మిస్టేక్. మీకే ఎఫెక్ట్ అన్నది ఎప్పుడు ఉండదు. మీ సైకిలే మీకు మళ్ళీ రిటర్న్ వస్తుంది అనమాట. కర్మ సైకిల్ అంటే ఈ జన్మలో చేసి ఉండకపోవచ్చు, పాస్ట్ జన్మవి కావచ్చు. కర్మాస్ ఎప్పుడు కూడా మనం చేసుకున్న కర్మాసే బ్యాక్కి వస్తాయి. కాబట్టి ఎవ్వరూ ఆ రకంగా థింక్ చేయొద్దు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి ఎలా సొల్యూషన్ ఏం చేసుకోవాలి. ఇప్పుడు జనరల్గా మనం చాలా టిప్స్ చెప్తున్నాం అమ్మాయిలకి. సో ఎవరికైనా ఎక్కువ స్ట్రగుల్స్ ఉన్నాయంటే జనరల్ టిప్ నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయిలు బాగా స్ట్రగుల్ అవుతున్నారు, హెల్త్ ఇష్యూస్తో స్ట్రగుల్ అవుతున్నారు, తర్వాత వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ప్రాపర్ ఉండట్లేదు ఫ్యామిలీలో, అండ్ హస్బెండ్ అర్థం చేసుకోవట్లేదు, అత్తగారు అర్థం చేసుకోవట్లేదు, సో ఫైనాన్షియల్ గ్రోత్ లేదు అమ్మాయిలకి. ఇలా అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మంగళవారాలు ఎప్పుడైతే అమ్మవారిని పూజించడం మొదలుపెట్టారో, పార్వతీదేవిని పూజిస్తే యు విల్ గెట్ దట్ పాజిటివ్ వైబ్స్ అనమాట. సో దీంట్లో కాత్యాయని వ్రతం అని చాలా ఉన్నాయండి. అమ్మాయిలు చేసుకునే వ్రతాల్లో కాత్యాయని వ్రతం ఉంది. లేదు అంటే మంగళవారాలు కంటిన్యూస్గా అమ్మవారికి పూజ చేసి దుర్గాష్టకం అది చదువుకొని అమ్మవారి దగ్గర దీపం వెలిగించి ఇలా చేస్తున్నా కూడా కష్టాలు తగ్గుతాయి అమ్మాయిలకి. ఎస్పెషల్లీ ఈ టిప్ అందరూ పాటించండి.
సో మంగళవారాలు అన్నది కొంచెము నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళైతే తినకుండా సో మంగళవారాలు అనేది కంటిన్యూ చేయండి. డెఫినెట్గా మీ లైఫ్లో ఉండే ఇష్యూస్ అంటే మానసిక సమస్యలు మెయిన్లీ, అండ్ వర్క్ చేసే ప్లేస్లో కూడా అమ్మాయిలకి చాలా సమస్యలు వస్తున్నాయి, చాలామంది చెప్తున్నారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ మంగళవారాలు ఎప్పుడైతే అమ్మవారిని పూజిస్తారో చాలా వరకు ఆ ఇష్యూస్ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. మీరు చూడండి, గ్రాడ్యువల్లీ 1 నెలలో 2 నెలల్లో మీకు ఫలితం కనిపించదు. మినిమం 6 months to 1 year కంటిన్యూస్గా ట్యూస్డేస్ చేస్తూ ఉంటే అమ్మవారి దగ్గర దీపం వెలిగించి దుర్గా అమ్మవారి దగ్గర మినపవడలు అని ఉంటాయి, అండ్ నిమ్మకాయలు అమ్మవారికి ఒక 9 నిమ్మకాయలు దండ వేయాలి. సో ఎలాంటి పీడ ఉన్నా కూడా వాళ్ళ లైఫ్లో కర్మ సైకిల్స్ ఏమన్నా కూడా గ్రాడ్యువల్లీ అవి డౌన్ అవుతూ ఉంటాయండి. సో రుద్రాక్ష ధరించండి, మ్యాక్సిమము ధరించలేకపోయినా అట్లీస్ట్ ఇలా పూజ చేసుకున్నా కూడా ట్యూస్డేస్ చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. మెయిన్లీ ఏంటంటే ధైర్యం పెరుగుతుంది ఎప్పుడైతే మంగళకరమైనది మంగళవారం అనమాట. సో మంగళకరమైన విషయాలు జరుగుతాయి, మంగళకరమైన విషయాలు వింటాం కాబట్టి ట్యూస్డేస్ మీరు చేయడం వల్ల చాలా పవర్ పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఇంకా రుద్రాక్ష ధరిస్తే ఏమవుతుందంటే రూట్ లెవెల్లో అది చాలా వరకు హీల్ అవుతుంది. అంటే ఎన్నో పాస్ట్ జన్మ కర్మలన్నీ కూడా హీల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక మ్యారేజ్ ఫెయిల్యూర్ అయ్యిందండి, అయిన వెంటనే వేరే మ్యారేజ్కి వెళ్ళిపోతారు, హీల్ అవ్వరు. 6 monthsలో మళ్ళీ ఇమీడియట్గా ఇంకో మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా లవ్ బ్రేకప్ అయినా ఏది జరిగినా హీల్ అవ్వాలి. హీల్ అయిన తర్వాత ఇంకొక ఆప్షన్కి వెళ్ళాలి. హీల్ అవ్వకుండా మీరు ఇంకొక ఆప్షన్కి వెళ్ళినట్టయితే సేమ్ సైకిల్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి, కంటిన్యూస్ అవే సైకిల్స్ రిపీట్ అవుతారు. అందుకే అంటారు మళ్ళీ మళ్ళీ నాకు అలాంటి ప్రాబ్లమ్సే వస్తున్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నుంచి బయటపడి ఒక రుద్రాక్ష పరిష్కారమో పూజలో మంత్రమో ఏదో చేసి హీల్ అయిన తర్వాత సెకండ్ దానికి వెళ్తే అప్పుడు మీకు ఆ సైకిల్స్ కట్ అవుతాయి అన్నమాట. సో ఇలా చేయండి. చాలా వరకు అమ్మాయిలకి ఎస్పెషల్లీ వచ్చే ప్రాబ్లమ్స్కి నేను ఈ రెమెడీస్ టిప్స్ చెప్తున్నాను. సో ఇందులో మనకి లలిత సహస్రనామంలో కూడా చాలా మంత్రాలు ఉన్నాయండి. అమ్మాయిలు కొంచెం ఎంపవర్ అవ్వడానికి చాలా మంత్రాలు ఉన్నాయి. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, ఎస్పెషల్లీ వర్డింగ్స్ని ఎవరైనా కూడా చక్కగా నోట్ చేసుకొని కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర ఈ శ్లోకాన్ని రిపీటెడ్గా చాంటింగ్ చేసుకోవాలండి. అమ్మాయిలందరూ కూడా రిపీటింగ్గా చాంటింగ్ చేసుకుంటూ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూసే కాదు, మానసిక సమస్యలు, వర్క్ చేసే ప్లేస్లో వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి. ఇది లలిత సహస్రనామంలో ఉండే శ్లోకాలు. అండ్ పౌర్ణమి రోజు ఎస్పెషల్లీ అమ్మాయిలందరూ కూడా లలిత సహస్రనామము పారాయణం చేయటం కానీ లేకపోతే వినటం కానీ చేసినా కూడా చాలా ఇష్యూస్ తగ్గుతాయి. సో ఎన్ని సమస్యలు ఉన్నాయో అమ్మాయిలకి అన్ని సమస్యలకి పరిష్కారం లలితా సహస్రనామంలో ఉంది కాబట్టి వెరీ పవర్ఫుల్ నామాలు. సో విన్నా కూడా అంతే పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఎస్పెషల్లీ పౌర్ణమి, ప్రతి నెలలో పౌర్ణమి వస్తూ ఉంటుంది. పౌర్ణమి రోజు ఈ శ్లోకాలన్నీ వినండి, అమ్మాయిలందరూ కూడా చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి కలుగుతాయి. మేడం కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ నేమ్ చెప్పండి. ఇక్కడ హైదరాబాద్ రీసేల్ నుంచి అండి. మీ పేరు చెప్పండి. నా పేరు సంపూర్ణ లత. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? మా బాబు కోసం అండి. ఆయన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. లక్ష్మీకాంత్ రాజా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, దూరంగా వచ్చి మాట్లాడండి. లత గారు టీవీ చూస్తూ మాట్లాడకండి. లత గారు చెప్పండి. టీవీ ఏమి చూడట్లే. ఓకే, ఫైన్ ఫైన్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ అబ్బాయిది. 29 అండి. 29/5/92 అండి. అబ్బాయి పుట్టడం 29/5/92. మే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ప్రేమించి పెళ్లి చేస్తున్నారండి. మాకుల పోలే అయితే ఆమె 2 పిల్లలు పుట్టడానికి వెళ్ళిపోయిందండి. ఎందుకో వాళ్ళిద్దరే కొట్లాడుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయింది. ఇప్పుడు 9 నెలలు అయింది. ఈడేమో ఏ జాతకాల దగ్గరికి ఏడికి వెళ్ళట్లేడు. వస్తారా కలుస్తారా లేదా అని. ఒక పాప బాబు పుట్టారండి. పిల్లలు మీ దగ్గరే ఉన్నారా? ఓకే. సో మ్యారిటల్ లైఫ్ ప్రాబ్లము, లక్ష్మీదాస్ రాజా నేమ్ పైన. సో మ్యారేజ్ బ్రేకప్ అయింది. ఎందుకు? ప్లీజ్ గివ్ 1 కార్డ్. సో సొల్యూషన్ ఏదైనా దొరుకుతుందేమో చెప్దాం. లక్ష్మీదాస్ రాజా, ప్లీజ్ గివ్ 1 కార్డ్. సో కొంచెం ప్రాబ్లం అయితే ఉందండి హారోస్కోప్లో. స్ట్రెంత్ కార్డ్ ఇండికేట్ చేసిన స్ట్రెంత్ లేదు హారోస్కోప్లో. దీనివల్లనే ఏదో సైకిల్ అన్నది ఉంది, కర్మ సైకిల్.
సో డెఫినెట్గా జాతకాలు ఎక్కడికి రావట్లేదు, జ్యోతిష్కులను కలవట్లేదు, సొల్యూషన్కి మీ అబ్బాయి రావట్లేదు అనుకుంటే మీరు రుద్రాక్షకి పూజ చేయొచ్చండి. ఏకాదశముఖి రుద్రాక్ష ఉంటుంది, దుర్గా స్వరూపము. అది పూజలో పెట్టి కంటిన్యూస్గా మూల మంత్రంతో మీరు పూజ చేసినట్టయితే, అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం చాలా రెమెడీస్, మంగళవారాలు చేయాలన్నమాట. ఈ ఏకాదశ ముఖి రుద్రాక్షని పూజలో పెట్టి ఇలా చేసినట్టయితే చాలా వరకు మళ్ళీ కలిసే అవకాశం. ఎందుకంటే స్ట్రెంగ్త్ ఒకటే తక్కువ ఉన్నట్టు టారో కార్డ్లో ఉంది, కానీ పూర్తిగా విడిపోతారని అయితే ఇండికేషన్స్ లేవు. దాని గురించి మీరు వరి అవ్వకండి. సో ఈ ఏకాదశముఖి రుద్రాక్షని పూజ చేయడం కానీ, అంటే మీ అబ్బాయి ఇవన్నీ నమ్మట్లేదు కాబట్టి అట్లీస్ట్ పూజ చేయండి, చాలా వరకు మీకు ప్రాబ్లం అయితే తగ్గుతుంది, వాళ్ళిద్దరు మళ్ళీ కలుస్తారండి. ఆల్ ది బెస్ట్. మేడం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. అమర్నాథ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? గుంటూరు నుంచి కాల్ చేస్తాను. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే మేడం, లైఫ్ సెటిల్మెంట్, జాబ్ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి మాకు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మాది 10/9/1983 మేడం, ఉదయం 1:20 మేడం. ఓకే, మేడంతో మాట్లాడండి. 10th సెప్టెంబర్ ఇయర్ ఎంత అండి? 93 మేడం. 83 మేడం, 1983. 1993. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు జాబ్ గురించి? 83 మేడం. 83. Yes. అమర్నాథ్ గారు మేడం, ఆల్రెడీ జాబ్ చేసి మానేస్తారా? అంటే ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం మేడం ప్రెసెంట్. గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాము. ప్రతి ఒక్కటి కూడా ఇంటర్వ్యూ వరకు వచ్చి కాస్త ఆగిపోతా ఉన్నాయి. ఎగ్జామ్స్ రాస్తున్నారా గవర్నమెంట్ జాబ్? మేడం ఎగ్జామ్స్ రాస్తున్నారా? రాస్తాం మేడం, ట్రై చేస్తాం. గ్రూప్స్ రాసాము, డిఎస్సి రాసాము. ఓకే. బట్ ఏంటంటే ఫైనల్ దాకా వచ్చి ఇంటర్వ్యూలో 1 మార్క్స్ కాస్త అమర్ అనే సంతకం పెడతారా? అమర్నాథ్ అని పెడతాం మేడం. అమర్నాథ్ యూ అని పెడతాం, ఇనిషియల్ చివరిలో పెడతాం. ఓన్లీ అమర్నాథ్ అనే పెట్టండి, యూ యూస్ చేయొద్దు సిగ్నేచర్లో. ఓకే, గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేస్తున్నాను అన్నారు కాబట్టి ఓన్లీ అమర్నాథ్ అని పెట్టండి సిగ్నేచరు. అండ్ సన్ స్టోన్ ఒకటి వేసుకోండి. అంటే గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఇంకా ఒక 2.5 yearలో అయితే ఛాన్సెస్ కనబడుతున్నాయి. టారో కార్డ్లో కూడా అడుగుతాను. యూ యూస్ చేయకుండా ఓన్లీ అమర్నాథ్ అని పెట్టి సంతకం డౌన్ టు అప్వర్డ్స్ చేయండి. లక్కీ నెంబర్ అప్లికేషన్స్ పెట్టేటప్పుడు 1 నెంబర్, 1 ఫస్ట్ డేట్, 10th డేట్, ఆ డేట్స్ అనేది ఫాలో అవ్వండి. అండ్ సండేస్ కొంచెం సూర్య నమస్కారం రెగ్యులర్గా చేయండి. సో జాబ్ అనేది స్ట్రెంత్ ఆన్ అవుతుంది. అండ్ ఎనీవే ఎనర్జీ చూస్తాను గవర్నమెంట్ జాబ్ వస్తుందో లేదో. వాట్ ఈస్ ద టారోయిస్ట్ సేయింగ్? అమర్నాథ్ గారికి గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా? ప్లీజ్ గివ్ 1 కార్డ్. సో ఛాన్సెస్ అయితే ఉన్నాయండి, స్ట్రెంత్ కార్డ్ చూపిస్తుంది. ఈ రెమెడీస్ చేయండి, కొంచెం స్ట్రెంత్ అయితే పికప్ అవుతుంది మీకు, ఎందుకంటే స్ట్రెంత్ తక్కువగా ఉంది అన్నది ఒక ఇండికేషను. సో డెఫినెట్గా సండే రోజు సూర్య నమస్కారాలు చేయడం అండ్ సన్ స్టోన్ ఒకటి యూజ్ చేయడము. యూత్ తీసేసి ఓన్లీ అమర్నాథ్ అని స్పెల్లింగ్ పెట్టండి. అండ్ అప్లికేషన్స్ పెట్టుకునే డేట్స్ 1 డేట్ 9 డేట్ ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్. మేడం జనరల్గా ఇప్పుడు చాలామంది కూడా మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం మేనిఫెస్ట్ చేసుకున్నవన్నీ కూడా కొంతమంది జరుగుతూ ఉంటాయి, కొంతమంది జరగవు. అంటే రీజన్స్ ఏంటి మేడం? మేనిఫెస్టేషన్ అనేది వెరీ క్లియర్గా ఉండాలండి, ఏది కావాలి మనకి అన్నది. మనం కన్ఫ్యూజన్ అయితే డెఫినెట్గా యూనివర్స్లోకి ఆ పాజిటివ్ వైబ్స్ని సెండ్ చేయలేము. సో మేనిఫెస్టేషన్ ఎవరైనా, అంటే మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అంటే ఒకటి జరగాలి లైఫ్లో అని కోరుకోవడాన్ని మేనిఫెస్టేషన్ అంట. ఈ మేనిఫెస్టేషన్ చేసినప్పుడు మీకు క్లియర్గా ఉండాలి ఏది కావాలి అన్నది, ఒకటే కోరిక అన్నది క్లియర్గా మేనిఫెస్ట్ చేయాలి. సో దాన్ని మీరు క్లియర్గా యూనివర్స్లోకి సెండ్ చేయాలి ఎనర్జీని. ఇది కావాలి పర్టికులర్, ఈ సిచ్యువేషన్స్లో నాకు ఇలా జరగాలని అనుకుంటున్నాను అని ఒక రీజన్స్ కూడా మనం యూనివర్స్లోకి సెండ్ చేయాలి. సో కావాలి అంటే దేనికి కావాలి అన్నది కూడా అక్కడ క్లారిటీ లేకపోయినా కూడా మేనిఫెస్టేషన్స్ జరగవు. సో ఎంతో జాగ్రత్తగా మేనిఫెస్టేషన్ అనేది ఒక యజ్ఞంలాగా చేయాలండి. మేనిఫెస్టేషన్ అన్నది మ్యాక్సిమం 1 monthకి మించి ఏది మేనిఫెస్ట్ చేయకూడదు. సో కావాలనుకున్నది, కోరుకున్నది క్లియర్గా నాకు ఇది కావాలి, ఇది రీజన్స్ అని చెప్పి మనం యూనివర్స్తో మాట్లాడచ్చు, యూనివర్స్లో పాజిటివ్ ఎనర్జీ సెండ్ చేయొచ్చు, లేదా మన ఇష్ట దైవం దగ్గర ఈ విషయం చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా చేసినట్టయితే మేనిఫెస్టేషన్స్ ఏం చేస్తారంటే ఇయర్స్ చేయడము, మంత్స్ ఒకటే పాయింట్ చేయడము, దానివల్ల ఏంటంటే రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మేనిఫెస్టింగ్ ఈజ్ అ వెరీ గుడ్ పవర్, ఎవరైనా మేనిఫెస్ట్ చేయొచ్చు. బట్ 1 month చేయండి మేనిఫెస్టేషన్, తర్వాత దాని గురించి ఇంకా థింక్ చేయకుండా వదిలేయాలండి. దెన్ డెఫినెట్లీ అది నిజమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేడం మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకి చాలా విషయాలు తెలియజేసేందుకు నమస్తే మేడం. నమస్తే. సో చూశారు కదండి, ఇది వాటి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.